దాదా ఆ ఎక్కువ పొలం పరిస్థితి ఏంటి? దాని పరిస్థితి బాగోలేదు కిష్టమ్మా. ఆ దొంకలైనా కొట్టించేసి ఉంటే. కొట్టించింది మేనికి కావరా, వర్షాలు పడినాయి. అయ్యా నమస్కారం. నమస్కారం. గౌతు లచ్చన్న గారు పంపిస్తే వచ్చాను. రేపు మార్క్ పద్మనాభం గారు వస్తాను, ఆ విషయం చెప్పడానికి వచ్చాను. సరే కూకోండి. గున్నమ్మా సలబొట్టు పంపించు. గౌతు లచ్చన్న గారు ఈరోజు వస్తామని చెప్పారు. కానీ అతని ఆరోగ్యం బాగాలేదండి, దానివల్ల ఈరోజు రాలేకపోయారు. రేపు వస్తామని చెప్పారు, ఆ విషయం చెప్దామని వచ్చాను. అయితే మేము ఏర్పాట్లు ఏమైనా చెయ్యాలా? రైతులందరినీ పిలిపిస్తే తాను వచ్చి మాట్లాడతారండి. సరే ఏర్పాట్లన్నీ చేద్దాం. ఇదేం న్యాయమండి? నా పొలం దున్నుతానని పొలం దగ్గరికి వెళ్తానికి బమిడాడు నా పొలం దున్నేస్తాడు. ఏరా నా పొలం దున్నుతాను అంటే రాయడు నాకు రాసిచ్చినాడు అంటున్నాడు. తీరా అడిగితే తంతాను అంటున్నాడు. ఇదే న్యాయమండి? కిష్టమ్మా, ఆ పొలంలో ఆ పైలోడు బెమ్మలోడు తనుకుంటున్నారు. ఏంటి నాయుడు చేసిన పని? నమస్కారం అండి కిష్టమ్మ గారు. శ్యాంబాబు గారు నమస్తే, కూకోండి. పద్మనాభం గారు వస్తామన్నారు. వీధిలో ఒక రైతుతో మాట్లాడుతున్నారు, వస్తారు. ఏంటది? ఆ నాయుడు పెట్టిన గొడవలేనా? ఆ నాయుడితో తలకాయ నొప్పి అయిపోయిందండి. రైతు సంఘం స్థాపించడం మినహా ఇంక వేరే పరిష్కారం లేదు. నమస్కారం పద్మనాభం గారు. అందరికీ నమస్కారం. కూకోండి. ఏమిటి కిష్టమ్మా, ఏమిటి విషయాలు, ఏమిటి ఇదంతా? ఏడు చెప్తామండి. ఆ నాయుడు ఆల భూమి ఈలికి ఈలి భూమి ఆలకి రాసి పెద్ద తలకాయ నొప్పి తెస్తున్నాడండి. ఎన్నిసార్లు చెప్పిన నాయుడు వినడయ్యా. అది సరే, మందసాలో రైతు సంఘం ఏర్పడింది. ఆ రైతు సంఘంలో మీ ఊరు వారంతా భాగస్వాములు కావాలి. దానికోసమే మాట్లాడడానికి వచ్చాం. ఆ మాటలేవో మీ నోటితో చెప్తే బాగుంటుంది. ఇప్పుడు రైతులందరూ ఇక్కడికి వస్తారు. రైతు సోదరులందరికీ నమస్కారం. మీ అందరికీ ఒక శుభవార్త. మందస జమీన్ పరిధిలో మందస జమీన్ రైతు సంఘం ఏర్పాటు చేయడం జరిగింది. ఆ రైతు సంఘంలో మీరందరూ భాగస్వాములు కావాలి. మందస జమీన్ పరిధిలో రైతాంగం అనుభవిస్తున్న కష్టాలు, ఇబ్బందులు అవన్నీ మీకు తెలియను. అవన్నీ మనం అనుభవిస్తున్నాం. తరతరాలుగా మన పూర్వీకుల నుండి మనం సాగు చేస్తున్న భూమిపై ఆ బ్రిటిష్ వాడికి హక్కట. ఆ హక్కుని ఈ మందస జమీందారికి ఇచ్చారట. చెరువులు బాగు చేయాలనే శ్రద్ధ లేనివాడు, వ్యవసాయాన్ని అభివృద్ధి చేయాలనే ఆలోచన లేనివాడు, కరువుతో అల్లాడుతున్న ప్రజలకు చేరడు తిండి గింజలేవాలనే జ్ఞానం లేనివాడు శిస్తు వసూలు చేస్తాడట. అది కూడా పూర్తి స్థాయి శిస్తు వసూలు చేస్తాడట. ఈ భూమి మనది, శ్రమ మనది, ఈ పంట మనది. ఈ పంటపై ఎవ్వడికి హక్కు లేదు. రైతులకు భూమిపై పూర్తి స్థాయి హక్కు కల్పించాలని, కరువు నివారణ చర్యలు చేపట్టాలని, శిస్తు వసూళ్లు ఆపాలని, అక్రమ శిస్తు వసూళ్లు రద్దు చేయాలని మన రైతు సంఘం డిమాండ్ చేస్తుంది. దానికోసం పోరాడుతుంది. ఇక మనకు మిగిలింది ఒకటే, చావో బ్రతుకో. బ్రతికితే గౌరవంగా బ్రతకడం, చస్తే గౌరవంగా చావడం. గౌరవమైన బ్రతుకు కోసం మనమంతా పోరాటానికి సిద్ధపడాలి. ఆ పోరాటానికి మీరు సిద్ధమా? చాలా సంతోషం. ఇక సెలవు. అయ్యయ్యయ్యయ్యయ్యయ్యయ్య నమస్కారం బాబు, నమస్కారం. ఏట్రా పాపిగా, ఏడు సంగతులు? మీ అత్తారి ఇంట్లో పెద్ద పండుగ జరిగిపోతుంది అనుకోండి. ఏం పండుగరా? అవును బాబు, పెద్ద పెద్ద నాయకులు వచ్చేసినారు. వచ్చేసి పెద్ద పెద్ద మీటింగ్లు పెట్టేసినారు. ఎవరురా నాయకులు? పుల్లల శ్యాంబాబు, మారు పద్మనాభము వచ్చేసి పెద్ద సభ పెట్టేసినారు. రైతు సభ బాబు. ఆ సభలోన నీకు రాజుగారికి తిట్టాను. నాకు కూడా. అవును బాబు, అమ్ముతాడు నీకు కడిగేస్తాను అనుకో. ఏడ్చేస్తారా? ఓసే సాధు రాసుకుంది బూడిద రాలుతుంది కానీ ఏడ్చేస్తారా? ఎవడండి అది? మీకు తెలియకుండా ఈ ఊళ్ళో సంఘం పెట్టాడు ఎవడండి? మనకు తెలియకుండా ఎవడండి సంఘం పెడతాడు? మీ తర్వాత ఈ ఊళ్ళో ఎవడైనా వాడి సంగతి, వాడి బాబు సంగతి తేల్చేస్తామండి. మనకంటే ఎవడండి? అన్న కాదు బాబు. ఏట్రా నీ బాధ? ఒక పని చేయండి బాబు. ఆ సభకి వెళ్ళిన వాళ్ళు భూములన్నీ తీసేసుకోండి బాబు. ఆ సభకి వెళ్ళిన వాళ్ళకి అందరికి రాసి ఇచ్చాడు బాబు. అది తెక్క కుదురుతుంది బాబు, తెక్క కుదురుతుంది. పనిలో పని నా పేరు రాసేయండి బాబు, అన్ని సమస్యలు తీరిపోతాయి. ఎలాగైతే For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.